సిడ్నీ టెస్ట్ లో 185 రన్స్ కు భారత్ ఆల్అౌట్ అయింది. భారత్ టాప్ ఆర్డర్ ను ఆసీస్ బౌలర్లు స్టార్క్, బోలాండ్ కుప్పకూల్చారు. రిషబ్ పంత్ 40 పరుగులతో భారత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 20 లోపే మిగిలిన వారు అవుట్ అయ్యారు. చివరి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ కు రెస్ట్ ఇవ్వడంతో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తుది జట్టులోకి శుభ్మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చారు. తుది మ్యాచ్ కు రోహిత్ దూరంగా ఉంటాడని ఏబిఎన్ నిన్ననే చెప్పింది. తుది జట్టులోకి శుభ్మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ వస్తారని కూడా నిన్ననే ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. సిడ్నీ టెస్ట్ లో భారత్ ఆల్అౌట్ అయింది. 185 పరుగులకే ఆల్అౌట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం సిడ్నీ టెస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారత్ టాప్ ఆర్డర్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఎలా చూడాలి అసలు 185 పరుగులకే ఆల్అౌట్? యా అండి, అంటే లైక్ మనము అంటే చూస్తే టాప్ ఫోర్, టాప్ 2 తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తో చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి. అండ్ అది చాలా క్లియర్ గా ఇవాళ మ్యాచ్ లో కూడా కనబడింది. అంటే మనకి ఈవెన్ విరాట్ కోహ్లీ ఆడకపోవటం కూడా ఒక డిసడ్వాంటేజ్ అవుతోంది. అండ్ లైక్ 7 యావరేజ్ తో తను బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అని చెప్పచ్చు మనము. సో ఆ మిడిల్ ఆర్డర్ అనేది మనకి చాలా పెద్ద ఎత్తులో మనకి మిస్ అవుతోంది. మొత్తం భారం ఈధర్ ఓపెనర్స్ మీద పడుతోంది, లేకపోతే బాటమ్ బ్యాట్స్మెన్స్ మీద పడుతోంది. మధ్యలో ఎవరు పర్ఫామ్ చేయకపోవటం అనేది చాలా పెద్ద ఇష్యూ లాగానే మనం అనుకోవచ్చు. ఓకే, అండ్ బౌలర్లు కూడా పెద్దగా రాణించిన పరిస్థితి ఏం కనిపించలేదు. అందరూ కూడా ఏదో ఒక ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ తో నడువులు లేకపోతే ముందు నుంచే సఫర్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అది బౌలర్లు కూడా ఫెయిల్యూర్ కనిపిస్తోంది కదా? లేదండి, బౌలర్స్ మన దగ్గర మనం చూస్తే అన్ని మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. బౌలర్స్ దగ్గర నాకు తెలిసినంత వరకు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మేజర్ ఇష్యూ బ్యాటింగ్ దగ్గరే ఉందండి మంది. ఎందుకంటే బౌలింగ్ అందరు బౌలర్స్ అంటే ఎక్కువ భారం వచ్చి బుమ్రా మీదనే పడుతుంది, బట్ వేరే బౌలర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు చిన్నగా. బట్ యా, ఓవరాల్ చూస్తే బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బట్ బ్యాటింగ్ ఇస్ వేర్ వీఆర్ ఫీలింగ్ మేజర్లీ. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు.